ద్వంద్వ యుద్ధం సమ్మతమే. ఎలాంటి ద్వంద్వ యుద్ధం జరగనే జరగదు. ఎందుకు పితామహ? మహామంత్రి ఒకవేళ నువ్వు నాకు చాలా ఏళ్లుగా తెలిసిన వాడివి అయితే నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇప్పుడు నువ్వు మిగిలిపోయిన ఆ యుద్ధాన్ని తప్పకుండా పూర్తి చేస్తావు. నేను ముందు కూడా అదే అర్జునుణ్ణి, అలాగే ఇప్పుడు కూడా అదే అర్జునుణ్ణి. నాకు ఈ ద్వంద్వ యుద్ధం సమ్మతమే. ఎలాంటి ద్వంద్వ యుద్ధం జరగనే జరగదు. ఎందుకు పితామహ? మహామంత్రి చెప్పిన దాని ప్రకారం అర్జునుడు నన్ను ఓడించాడు, కానీ తను కూడా స్వయంగా విజేత కాలేదు. ఒకవేళ తను సర్వశ్రేష్ఠుడైతే తను అది నిరూపించుకొని తీరాల్సిందే. అర్జునుడు కర్ణుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు కదా, మరి యుద్ధం అంటే భయం ఎందుకు మీకు? నేను గెలుస్తానని భయం, లేదంటే అర్జునుడి కౌశలం మీద సందేహమేమో. లేదంటే అపనమ్మకం ఆచార్య ద్రోణుడి శిక్షణ మీద. జాగ్రత్త కర్ణ! నా గురువుని అవమానించే దుస్సాహసం చేయకు. ఆజ్ఞాపించండి పితామహ. ఇవాళ ప్రపంచం చూస్తోంది. ఆచార్య ద్రోణుడు తీర్చిదిద్దిన అర్జునుడనే పేరుగల తీరాన్ని ఢీకొని కర్ణుడనే పేరుగల అల ఎలా ముక్కలైపోతుందో, ఏ విధంగా నా మేఘగర్జన లాంటి అస్త్రాలు ఈ కర్ణుడిని చిత్తు చేస్తాయో. కర్ణుడు హస్తినాపురం నీతి న్యాయాల్ని వేలెత్తి చూపించాడు. ఇవాళ ఇతనికి నమ్మకం కలగాల్సిందే. ఈ హస్తినాపురంలో ఇప్పటికీ న్యాయమే రాజ్యమేలుతుందని. హస్తినాపురం నీతి న్యాయాల గురించి చాలా కాలం నుంచి నాకు తెలుసు. కానీ నేను నీ కౌశలాన్ని పరిచయం చేసుకోవాలనుకుంటున్నాను. మహారాజా, యువరాజు ఎంపిక నియమాల ప్రకారం యుద్ధంలో గెలిచిన వాళ్ళే యువరాజు కావాలి కదా. ఒకవేళ ప్రాతినిధ్యం అనే బలం మీద యువరాజుని నిర్ణయించాలనుకుంటే అప్పుడు దుర్యోధనుడికి కూడా సరైన ప్రాతినిధ్యం లభించాల్సిందే. అది తనకు లభించలేదు మహారాజా. ఒకవేళ అర్జునుడు యుధిష్ఠిరుడి తరఫున యుద్ధం చేసినట్టయితే మరి నేను కూడా రాకుమారుడు దుర్యోధనుడికి ప్రాతినిధ్యం వహిస్తాను. పైగా ఎలాగూ అర్జునుడికి నాకు మధ్య ద్వంద్వ యుద్ధం మిగిలే ఉంది కదా. దీన్నే అంటారు నేరుగా ఆటని తిప్పేయడమని. ఒకే పాచికతో మొత్తం ఆటనే మార్చేశాడు. ఒకే పాచికతో. నీ మీద నమ్మకం ఉంచి నేను తప్పు చేయలేదు కదా కర్ణ. ఒకవేళ పితామహులు ఆదేశిస్తే అర్జునుడి కౌశలంతో పాటుగా యమరాజు పరిచయం కూడా అవుతుంది కర్ణ. భీమా, నాకేమనిపిస్తుందంటే రంగభూమిలో వరించిన పరాజయం నువ్వు అప్పుడే మర్చిపోయినట్టున్నావు. కావాలంటే మనం కూడా ఇంకోసారి యుద్ధం చేద్దామా? నేను కూడా అభ్యర్థిస్తున్నాను. అర్జునునికి యుద్ధానికి ఆజ్ఞనివ్వండి తాతగారు. భళా, సరిగ్గా చెప్పావు. మొదటిసారి భీముడు తెలివిగా మాట్లాడాడు.
దానిని నేను కూడా సమర్థిస్తున్నాను. ఏం సోదరా యుధిష్ఠిరా, మీరేమంటారు? యుద్ధానికి కాలు దువ్వితే అర్జునుడి వెనక్కి తగ్గడు. మాకు కూడా సమ్మతమే. 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 కానీ నాకు సమ్మతం కాదు. సభకి ఆలస్యంగా వచ్చినందుకు క్షమాపణ కోరుతున్నాను. నా శిష్యుల్లో సర్వశ్రేష్ఠ యోధుడు ఎవరవుతారో దాని నిర్ణయం కేవలం నా అధికార క్షేత్రం కిందకే వస్తుంది. కేవలం నాదే. మీరేం చెప్పాలనుకుంటున్నారు ఆచార్య? అదే ఆ అంగరాజు కర్ణుడు చెబుతుంది. ఒకవేళ సర్వశ్రేష్ఠ యోధుడి నిర్ణయం యుద్ధ భూమిదే అయితే ఆ యుద్ధ భూమిని నేనిస్తాను. పైగా నియమం కూడా అదే చెబుతోంది. గురుదక్షిణ ఇవ్వకుండా ఏ శిక్షణైనా సరే పూర్తయినట్లుగా అనుకోకూడదు. నాకు గురుదక్షిణ కావాలి, అది కూడా ఈ రాకుమారులతోనే. మరి ఏ శిష్యుడు నాకు నా గురుదక్షిణ సమర్పిస్తాడో తనే హస్తినాపురానికి యువరాజు అవుతాడు. ఆచార్య, ఒకవేళ ఈ దక్షిణకు అదే అర్థం కాదు కదా. ఆ పేరుతోనే ఏకలవ్యుడు బొట్టన వేలును తీసుకున్నారు కదా. నాది కేవలం అనుమానమే. ఈ పరీక్ష కూడా ఆ శిష్యులకు మాత్రమే కాదు కదా. ఎవరిని మీరు సర్వశ్రేష్ఠులుగా తీర్మానించుకున్నారు? చెప్పండి ఆచార్య, మీకు ఏం కావాలి గురుదక్షిణగా? పాంచాలరాజు ద్రుపదుడు నాకు గురుదక్షిణగా పాంచాలరాజు ద్రుపదుడు కావాలి మహారాజా. నా శిష్యుల్లో ఎవరు ద్రుపదుణ్ణి ఓడిస్తారో, బందీగా చేసి నా దగ్గరికి తీసుకొస్తారు, వాళ్లే విజేతలవుతారు. వాళ్లే హస్తినాపురానికి యువరాజు. ఇది ఎటువంటి గురుదక్షిణ ఆచార్య? మీకు తెలుసు కదా పాంచాలరాజు ద్రుపదుడు ఎంతటి శక్తిశాలో. అతని సైన్యానికి పరాజయమే లేదు ఆచార్య. యోధుల్లో వటవృక్ష సమానుడతను. అయితే నా శిష్యులు బలంతో ఆ వృక్షాన్ని పీకి పారేయాలి మహారాజా. తమ గదా ప్రహారంతో
పాంచాల రాజ్యం పునాదుల్ని కదిలించాలి. తమ బాణాల వర్షంతో పాంచాల రాజ్యం ఆకాశాన్ని ప్రకాశరహితం చేసేయాలి. హస్తినాపురం యువరాజు కేవలం తనే కాగలడు మహారాజా. తన పేరు చెప్తే శత్రువులు వణికిపోవాలి. అతని ప్రకాశాన్ని చూసి హస్తినాపురానికి ఎవరూ సవాల్ విసరడానికి వీల్లేదు. కేవలం తనే. నేను నా కొడుకుల్ని మృత్యుముఖంలోకి పంపించలేను ఆచార్య. ఈశ్వరుడు నాకు నేత్రాలు ఇవ్వలేదు. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారో? నా చెవులతో నా కొడుకుల మాటల్ని కూడా వినకూడదనా? లేదు ఆచార్య, మీరింకేదైనా గురుదక్షిణ కోరుకోండి ఆచార్య. నేనిక్కడికి వ్యాపారం కోసం కాదు, ప్రతీకారం కోసం వచ్చాను మహారాజా. నాకు ద్రుపదుడే కావాలి, లేదంటే ఇంకేమీ అవసరం లేదు. ఒకవేళ ఈ హస్తినాపురం నాకు ఈ గురుదక్షిణ ఇవ్వలేకపోతే నేను ఇంకెక్కడైనా వెతుక్కుంటాను మరో సర్వశ్రేష్ఠుడైన యోధుణ్ణి నా గురుదక్షిణ నాకు సమర్పించేవాణ్ణి. సరే ఆచార్య, హస్తినాపుర సైన్యం మీకోసం ద్రుపదుణ్ణి తీసుకొస్తుంది. పితామహులే స్వయంగా ద్రుపదుణ్ణి బందీగా చేసి తీసుకువస్తారు. లేదు మహారాజా, నేను మహామహితాత్ముడికి గురువుని కాను. నేను కురు రాకుమారులకు మాత్రమే గురువుని. నాకు గురుదక్షిణంటూ లభిస్తే వాళ్ల నుంచే కావాలి. కానీ ఒక విషయాన్ని గుర్తుంచుకోండి మహారాజా, హస్తినాపుర ప్రారబ్ధం కేవలం తను మాత్రమే కాగలడు. తను సింహంతో యుద్ధం చేయగలగాలి. ఎవరు హస్తినాపుర ధ్వజంలో తమ పేరును నిలబెట్టుకుంటారో వాళ్ళు అన్నిటికంటే ముందు పాంచాల ధ్వజాన్ని నేల కూల్చాల్సిందే. లోహకారుడు కరవాలాన్ని తయారు చేస్తాడు, కానీ తన స్వామికి ఇవ్వడానికి ముందు దాని పదునుని పరీక్షిస్తాడు. కానీ నేను మాత్రం పరీక్షించడానికి ముందే దాన్ని మీకు సమర్పించాను. కానీ ఇప్పుడు పరీక్షించాల్సిందే. నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, శూరుల్ని వీరుల్ని తయారు చేశారో హస్తినాపురంలో నా సమయాన్ని వృధా చేసుకున్నాను. ఏంటి మీ 105 ఎవరైనా ఉన్నారా? మీ గురువు రుణాన్ని తీర్చుకోగలిగిన వాళ్ళు. నాకు నా సమాధానం దొరికింది మహారాజా. ఈరోజు నా పరీక్షలోనే ఓడిపోయాను. మీరు మీ యువరాజుని ఎంచుకోవడంలో స్వతంత్రుడు, కానీ నేను నా సర్వశ్రేష్ఠుడైన శిష్యుణ్ణి వెతుక్కోవడానికి వెళ్తున్నాను. ఆగండి గురుదేవా. ఆలస్యంగా సమాధానం ఇచ్చినందుకు క్షమాపణ కోరుతున్నాను. నేను ఆలోచనలో పడిపోయాను. ఇన్నేళ్ల కఠోర పరిశ్రమకు బదులుగా నా గురువు ఇంత చిన్న గురుదక్షిణ అడుగుతున్నారా? మీరీ ప్రపంచంలోనే సర్వశ్రేష్ఠ యోధుణ్ణి తయారు చేశారు గురుదేవా. దాన్ని నేను నిరూపిస్తాను. నేను తప్పక పాంచాల రాజుని మీ ముందుకు తీసుకొస్తాను. పాంచాల రాజ ధ్వజాన్ని మీ చరణాలకు కానుగ్గా ఇస్తాను. గురువు స్థానం ఈశ్వరుడి కంటే ఉన్నతమైనది. అందుకే శిష్యుల కర్తవ్యం ఏంటంటే ఆ గురువు ఆజ్ఞని ప్రాణాలిచ్చైనా పాటించాలి. మా గురువు గారి కోరిక అసంపూర్తిగా మిగిలిపోవడం, అది మా గురుదక్షిణ
అది మాకెప్పటికీ సమ్మతం కాదు. మీకు మీ గురుదక్షిణ తప్పకుండా లభిస్తుంది గురుదేవా. మేము 5గురం రేపే పాంచాల రాజ్యం మీదకి దండెత్తబోతున్నాం. నా కాబోయే సామ్రాట్, వెళ్ళు. మేం కూడా వెళ్తాం. పాంచాల రాజుని మీ కాళ్ల మీద పడేయడానికి. ఇక ఇప్పుడు యువరాజు ఎన్నిక గురుదక్షిణ సమర్పించిన తరువాతే జరుగుతుంది. నువ్వు కూడా మాతో పాటే వస్తున్నావు మిత్రమా కర్ణ, నాతో పాటుగా. నేను జీవితాంతం మీతోనే ఉంటానని ప్రతిజ్ఞ చేశాను రాకుమారా. నేను తప్పకుండా మీతో పాటు వస్తాను. రాకుమారా దుర్యోధన, ఒకవేళ ఓ సూతపుత్రుడు తన యోగ్యతని నిరూపించుకోవడానికి ఓ రాకుమారుని సాయం అడగడం సరైనదే. కానీ ఒక రాకుమారుడు యువరాజు కావడానికి ఓ సూతపుత్రుణ్ణి సాయం అడగడం మంచిది కాదు. తను యువరాజు కావడానికి యోగ్యుడే కాదు. నేను కేవలం ఒక్కసారి మహామైతాత్ముని అడిగితే మొత్తం పాంచాల రాజ్యం నా కాళ్ళ దగ్గర ఉండేది. కానీ నేను అలా చెయ్యలేదు. యోధుడనేవాడు తన శక్తితోనే అధికారాన్ని పొందాలి, దానం కింద పొందేది కాదు. పైగా ఎంతమంది శిష్యులు నా దగ్గర జ్ఞానాన్ని సంపాదించారో వాళ్ళు కాబోయే సామ్రాట్కి కుడిభుజంగా ఉండబోతున్నారు. ఒకవేళ ఈ కార్యానికి ఓ సూతపుత్రుడి బాహుబలం అవసరమైతే నేను సిగ్గుపడుతున్నాను. నువ్వు నా శిష్యుడివా? అంగరాజు కర్ణ, నువ్వు నీ మిత్రుడికి సాయం చేయడానికి రావడం అది నీ కర్తవ్యం. కానీ యువరాజు పదవికి జరిగే ఈ పరీక్షలో నువ్వు పాలు పంచుకోవడం నీకెలాంటి అధికారం లేదు. నువ్వసలు నా శిష్యుడివి కాదు. లేదా రంగభూమిలో నిన్నట్లా నేను ఎవరిని, ఏ యోధుడిని రెచ్చగొట్టలేదు. ఒకవేళ నువ్వు అలాంటి యోధుల సహాయం లేకుండా పాంచాల రాజు ద్రుపదుడిని ఎదుర్కోలేకపోతే అసలు నువ్వు అక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. ఆగండి ఆచార్య. మీరు నిజమే చెప్పారు ఆచార్య. అవును కర్ణ, ఆచార్యుల వారు నిజమే చెప్పారు. ఇది ఆయన శిష్యులకే పరీక్ష. అందుకే నేను దుర్యోధనుణ్ణి నా తమ్ముడితో కలిసి స్వయంగా నా గురుదక్షిణ రుణాన్ని తీర్చుకోవడానికి తప్పకుండా వెళ్తాను. ఒకవేళ అలా చేసేటప్పుడు నాకు వీరగతి లభించినా సరే అది నా అదృష్టమే అవుతుంది. కానీ ఒకవేళ అలా జరిగితే అప్పుడు నా ఆత్మకి ఓ పని పూర్తి చేయాల్సిన భారం మిగిలిపోతుంది. నేను కర్ణుణ్ణి
అంగరాజుగా ప్రకటించాను. అందుకే నా ప్రార్థన ఏంటంటే పాంచాల దేశం మీద దాడి చేయడానికి ముందే మిత్రుడు కర్ణుడికి రాజ్యాభిషేకం చేయించాలి. తాతగారు, అంగదేశం మీద మీరే విజయాన్ని సాధించారు. దాని మీద మీకే అధికారం ఉంది. అందుకే నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, మా ప్రయాణం కంటే ముందే మీరే స్వయంగా కర్ణుడికి రాజ్యాభిషేకం చేయాలి. భలే భలే మహారాజా. దుర్యోధన కుమారుడి ఆలోచనలు ప్రశంసనీయం. తన మాటని, తన బాధ్యతని గుర్తుంచుకోవటం మహాపురుషుల లక్షణాలే మహారాజా. మరి మీరు కర్ణుడిని అంగరాజుగా ప్రకటించారు కదా, మరి తనకి రాజ్యాభిషేకం కాకుండా ఎందుకు ఉండాలి మహారాజా? అయితే నిశ్చయమైంది. రేపు ప్రాతకాలమే అంగరాజు కర్ణుడికి రాజ్యాభిషేకం జరుగుతుంది. దాని తర్వాతే మొత్తం కురుపుత్రులందరూ ఆచార్య ద్రోణుడికి గురుదక్షిణ ఇవ్వడం కోసం పాంచాలం వైపుకి ప్రయాణిస్తారు. అభినందనలు మిత్రమా, నువ్వు నిజంగా భాగ్యశాలివి. నేను చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నాను. మా నాన్నగారు ఆ మహారాజు కిరీటాన్ని నా తల మీద ఎప్పుడు పెడతారు అని. అంగరాజ్యం కిరీటం కూడా మీదే మిత్రమా. ఇంకా యువరాజు కిరీటం సంగతంటావా? మీరు పాంచాల రాజుని ఓడించగానే అదే స్వయంగా మీ తల మీద శోభిల్లుతుంది.